నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ పట్ల సర్వత్రా ఉత్కంఠ. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైందన్న ప్రధానమంత్రి. రాజకీయాలు చేసేందుకు పార్లమెంట్ వేదిక కాదని విపక్షాలకు నరేంద్ర మోదీ హితవు. శాసనసభ సమావేశాల్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందన్న ఎస్ అబ్దుల్ నజీర్. శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం. ఈ నెల 26 వరకు సభ నిర్వహించాలని నిర్ణయం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి చేరుకుంటున్న వరద నీరు. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు ఈ రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, దేశం కోసం ఉందని ప్రతిపక్షాలకు హితవు పలికారు. సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు వారు చెప్పాలనుకున్న అంశాలు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేశారని పేర్కొన్న మోదీ ఇక ఆ రాజకీయాల నుంచి పార్టీలు బయటకు వచ్చి దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి అభివర్ణించారు. వచ్చే 5 ఏళ్లకు తమకు కార్యనిర్దేశం చేసేదిగా ఈ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్కు ఇది పునాది వేస్తుందని తెలిపారు. దాదాపు 60 ఏళ్ల తరువాత మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు. का भी आरंभ हो रहा है. देश बहुत बारीकी से देख रहा है कि संसद का ये सत्र सकारात्मक हो, सृजनात्मक हो और देशवासियों के सपनों को सिद्ध करने के लिए एक मजबूत नींव रखने वाला हो. साथियों, भारत के लोकतंत्र की जो गौरव यात्रा है उसमें ये एक महत्वपूर्ण पड़ाव के रूप में मैं देख रहा हूँ. व्यक्तिगत रूप से मुझे भी, हमारे सभी साथियों को भी ये अत्यंत गर्व का विषय है कि करीब 60 साल के बाद कोई सरकार तीसरी बार वापस आए और तीसरी पारी का पहला बजट रखने का सौभाग्य प्राप्त हो. ये भारत के लोकतंत्र की गौरव यात्रा की अत्यंत गरिमापूर्ण घटना के रूप में देश इसे देख रहा है. ये बजट सत्र है. मैं देशवासियों को जो गारंटी देता रहा हूं, क्रमशः रूप से उन गारंटियों को जमीन पर उतारना, इस लक्ष्य को लेकर के हम आगे बढ़ रहे हैं. ये बजट अमृत काल का एक महत्वपूर्ण बजट है. हमें 5 साल का जो अवसर मिला है, आज का बजट हमारे उन 5 साल के कार्य की दिशा भी तय करेगा. और ये बजट 2047 जब आजादी के 100 साल होंगे तब विकसित भारत का जो हमारा सपना है उस सपने को पूरा करने की मजबूत नींव वाला बजट लेकर के हम कल देश के सामने आएंगे. हर देशवासी के लिए एक गर्व की बात है कि भारत बड़ी इकोनॉमी वाले देशों में सबसे तेज गति से आगे बढ़ने वाला देश है. गत 3 वर्षों में लगातार 8% ग्रोथ के साथ, 8% ग्रोथ के साथ हम आगे बढ़ रहे हैं, हम ग्रो कर रहे हैं. आज भारत में पॉजिटिव आउटलुक, इन्वेस्टमेंट और परफॉर्मेंस एक प्रकार से अपॉर्चुनिटी की पीक पर है. ये अपने आप में भारत की विकास यात्रा का एक अहम पड़ाव है. साथियों, मैं देश के सभी सांसदों से, किसी भी दल के क्यों न हो, मैं आज आग्रह पूर्वक कहना चाहता हूं कि हम गत जनवरी से लेकर के हम लोगों के पास जितना सामर्थ्य था, उस सामर्थ्य को लेकर के जितनी लड़ाई. లోక్సభ సమావేశం కాగానే నీట్ పేపర్ లీక్
అంశంపై చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుంటే విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పరీక్షా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ గత 7 ఏళ్ల కాలంలో పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవని, ఎన్డీఏ ఇప్పటి వరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని, ప్రస్తుతం నీట్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించారు. फंडामेंटल्स ऑफ व्हाट इज गोइंग ऑन हियर। आप प्रश्न क्या है आपका? आ रहा हूं सर। ये मैं क्वेश्चन को सेटअप कर रहा हूं। इसने प्रश्न पूछा। ये द इशू इज दैट देयर आर मिलियंस ऑफ स्टूडेंट्स इन दिस कंट्री who are extremely concerned at what is going on and who are convinced that the Indian examination system is a fraud. That is what is at stake here. Millions of people believe that if you are rich and if you have money, you can buy the Indian examination system. And by the way, and this is the same feeling that the people in the opposition have. And that is why we are asking some very simple questions to Honorable Minister. Number one, as this is a systemic issue, what exactly are you doing to fix this issue at a systemic level? Yes. That's the first question. कि अभी सुप्रीम कोर्ट में जो चल रहा है केस, सुप्रीम कोर्ट ने ऑर्डर दिया पूरा विद्यार्थियों की सूची को वेबसाइट में उपलब्ध करा दो। सर पिछले 3 दिन से देश भर की सारे विद्यार्थियों की लिस्ट पब्लिक डोमेन में उपलब्ध है। ये सारा चीज खुले पे है और कई प्रकार की तर्क आ चुका है। सर मैं एक अभी उसमें केरल के विद्यार्थी भी अच्छे किए हैं, क्या हम ये कहेंगे भी वहां भी कुछ गड़बड़ी हुई थी? ऐसे आरोप करना, मैं देश की ग्रामीण इलाका, देश की एसटी इस बार सबसे अच्छा परफॉर्मेंस करने वाले देश की एसटी एससी ग्रामीण बैकग्राउंड आर्थिक पिछड़े लोगों की है। क्या हम उनकी मेधा को हम चुनौती दें? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సర్వేను లోక్సభలో సమర్పించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను ఇందులో ప్రస్తావించారు. వీటిలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి రేటు, ఆర్థిక లోటు వంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనా 6 నుంచి 6.8% మధ్య ఉంటుందని తెలిపారు. ఈ సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025కి భారతదేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7% మధ్య ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇబ్బందులు ఉన్నాయని, ఇది మూలధన ప్రవాహాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. సేవా రంగంలో మున్ముందు మంచి వృద్ధి ఉండవచ్చునని, ఉద్యోగ అవకాశాలు కల్పన, కార్పొరేట్ రంగం పాత్ర పెరగాలని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో పెద్దగా నియామకాలు జరగడం లేదని, పెరుగుతున్న శ్రామిక శక్తి అవసరాలను తీర్చడానికి భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78,05,000 ఉద్యోగాలను సృష్టించాలని తెలిపారు. Economic Survey 23-24, Economic Survey 23-24 Statistical Appendix. శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. సభా ప్రాంగణానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. సభా ప్రాంగణానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తొలుత పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు స్వాగతం పలికారు. సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, దీంతో రాష్ట్ర అభివృద్ధి పురోగతి మందగించిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని కూడా కోల్పోయామన్నారు. రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ బడ్జెట్ పరిమితులు, మౌలిక సదుపాయాల లోపాలు, సమస్యల వంటి సవాళ్లను లెక్క చేయకుండా 2014-19 కాలంలో ప్రతి సంక్షోభాన్ని ప్రభుత్వం అవకాశంగా మార్చుకుందన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అనేక మైలురాళ్లను సాధించామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానం అవతరించిందన్నారు. 2019లో జరిగిన పాలన మార్పు నవ్యాంధ్రకు విఘాతం కలిగించిందన్నారు. Undemocratically and without adequate consultation with the stakeholders. This has left an indelible mark on the minds of the people of the residual state of Andhra Pradesh. The turbulence caused due to multiple state reorganizations and the resultant disruptions have deprived Andhra people of a sustained long-period development and progress. Today we stand at a juncture where the people have to again take up the task of rebuilding their state. As time has progressed, it has become evident that the Andhra Pradesh Reorganization Act 2014 does not compensate enough the residual Andhra Pradesh for the loss of prosperity and development opportunities. The state bifurcation has imposed an unprecedented strain on the economy of the state. There are patent inconsistencies in distribution of assets and liabilities, with 58.32% of combined state population. ప్రభుత్వ పరిపాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాల్తో కూడుకున్న అంశమని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని వెల్లడించారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సిని ప్రకటించిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడం, నైపుణ్య గణనను నిర్వహించడం, పేదలకు నాణ్యమైన భోజనాన్ని 5 రూపాయలకే అందించేలా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం, ఉచిత ఇసుక సరఫరా వంటి చర్యలను చేయడం ప్రారంభించిందన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి సహకారంతో రాష్ట్రంలోని సమర్థులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో అన్ని ప్రయత్నాలు చేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. Teacher vacancies, abolishing the Land Titling Act, enhancing social security pensions to ₹4,000, organizing a skill census, and reopening the Anna canteens to provide food for the poor at a very nominal rate of ₹5 and supply of free sand. My government will initiate other important measures also. I am sure my government, under the able and proven leadership of Shri N. Chandrababu Naidu Garu, the Honorable Chief Minister of Andhra Pradesh, and Shri Pawan Kalyan Garu, Honorable Deputy Chief Minister, with complete support of Shri Narendra Modi Garu, Honorable Prime Minister of India. శాసనసభ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్ల కండువాలు ధరించి సేవ్ డెమోక్రసీ నినాదాలు చేశారు. ప్లకార్డులతో, పేపర్లతో అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి ప్లకార్డులు, పేపర్లను తీసుకున్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.
ఈ నెల 26 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. వెలగపూడిలోని శాసనసభ హాల్లో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ నెల 26 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టనుందన్నారు. 4 ప్యానెల్ స్పీకర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం దాదాపు పూర్తి అయిందని తెలిపారు. రానున్న 9 నెలల్లో నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు సభలో ప్రవేశపెడుతుందని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై ఓసారి సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై పురోగతిని అధికారులు అడుగు తెలుసుకున్నారు. దగ్నమైన ఫైళ్లు ఏ విభాగాలకు చెందిన వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరనే అంశాలపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో అక్కడ పనిచేసిన వాళ్ళని అధికారులను ప్రమేయమైన దృష్టి పెట్టాలన్నారు. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నిటా వైఫల్యం చెందిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనపడుతుందని తెలిపారు. ఈ ఏడాది అంటే 12 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుందని, దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాది 7 నెలల ఓట్ ఆన్ అకౌంట్ మీద నడుస్తోందంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందనే విషయం అర్థమవుతుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితిలో ఉందన్న స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. వెలగపూడిలోని శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. శాసన సభ్యుల కోటాలో శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన 2 అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్లతో చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ సభా నియమ నిబంధనల పుస్తకాలను అందజేశారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సి రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన సి రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య రాజకీయ హత్య కాదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో జరిగిన హత్యగా తాము భావిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో పోలవరం, కడప ఉక్కు, రాజధాని ఏర్పాటు, అభివృద్ధి, విశాఖ ఉక్కు వంటి అంశాలపై పోరాటం చేయకుండా ఇప్పుడు ధర్నా చేయటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీ వెళ్లటం ఏంటని ప్రశ్నించారు. Holding a dharna in Delhi because there is a law and order problem in Andhra Pradesh. But my question to Mr. Jagan Mohan Reddy is, how many times did he hold dharnas in Delhi for when the BJP denied special status to Andhra Pradesh? Not only one special status, the BJP denied the Polavaram project, the BJP denied giving funds to Rajdhani for our capital, the BJP denied funds for the steel factory in Kadapa, the BJP denied funds to maintain Vizag steel factory, the BJP denied us in so many ways. And my question to Mr. Jagan Mohan Reddy is, since the last 5 years you have been in a secret alliance with BJP, and what did you achieve from there? You did not do anything for the people of Andhra. You did not get anything from the BJP party. Then why did you give your support to the BJP party since the last 5 years? And why are you fighting for your Karyakarta that died in Delhi today and did not fight for the crores of people who voted you to power in Andhra Pradesh? Also, I would like to reiterate that this murder that he is talking about is not a political murder, but it has come to light that it is a personal vendetta that happened between two people that belong to YCP party just a few months ago. So definitely Mr. Jagan Mohan Reddy is making this his personal agenda and not the agenda of the state. గోదావరి వరద ముంపు గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలైన మమ్మిడివరం మండలంలోని గురజాపు లంక, అయినమిల్లి మండలం, ముక్తేశ్వరం కాజ్వే, పి గన్నవరం మండలం, గంటి పెదపొడుల్లో మోటార్ బోటు సాయంతో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇప్పటికే జారీ చేసినట్లు తెలిపారు. 11 లక్షల క్యూసెక్లకు పైబడి వరద ప్రవాహం ఉంటే రెండో ప్రమాద హెచ్చరిక విడుదల చేస్తామన్నారు. నీటి మట్టం మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము. మార్నింగ్ 7 గంటలకి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని, ఆ మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి, యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తానిలంక అండ్ కమ్నీలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమ్నీలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ని అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద నీరు చేరుకోవడంతో నదిలో వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 11,36,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే పరిమాణంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ రాత్రికి 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వరద ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సహాయ చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1070-11800-420-425-0101 నెంబర్లను సంప్రదించాలని కోరారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పొట్టెత్తింది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ మొత్తం 70 గేట్లలో 15 గేట్లు అడుగు మేరకు ఎత్తి దిగువకు 13,634 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా డెల్టా తూర్పు, పశ్చిమ కాలువకు మరో 1,309 క్యూసెక్ల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో అధికారులు నదీ పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణానది దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రపంచ బ్రెయిన్ డేను పురస్కరించుకొని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య న్యూరోకేర్ మైగ్రేన్ యాప్ను ఆవిష్కరించారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ యాప్ను రూపొందించారు. జిల్లా సర్వశిక్ష అభియాన్ అధికారి ఉషారాణిలతో కలిసి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెంచయ్య మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలతో మెదడుకు సంబంధించిన సమస్యలను చాలా వరకు దూరం చేసుకోవచ్చన్నారు. భారతదేశం నుంచి WHO అభినందించే స్థాయికి నెల్లూరు చెందిందని డాక్టర్ బిందు మీనన్ గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ప్రాణాపాయం నుంచి కాపాడే సదుపాయం యాప్ ద్వారా కలగడం ఎంతో ప్రాధాన్యతను సత్కరిస్తుందన్నారు. ప్రివెన్షన్ అంటే బ్రెయిన్లో మెదడులో ఉండే వ్యాధులు మనం రాకుండా ఎలా చేయాలి. పార్కిన్సన్ డిసీజ్, పెరిఫెరల్ న్యూరోపతి, చాలా రకాలుగా వ్యాధులు ఉన్నాయి. మనం ఈరోజు DMHO గారు, పోసా అడిషనల్ సూపరింటెండెంట్ మేడం ఇద్దరి ద్వారా ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. దాన్ని న్యూరో యాప్ మైగ్రేన్ హెడేక్ కోసం. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పితో ఎంతమంది పేషెంట్స్ బాధపడతారో అది బాధ బయట కనిపించదు, కానీ పేషెంట్ యాబ్సెంటిజం. ఆ యాప్ ఇప్పుడు ఒక 10 డేస్తో మనకి ప్లే స్టోర్ న్యూరో కేర్ యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంది. వాళ్ళ సంబంధి న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఆ యాప్ ద్వారా వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్, ట్రిగ్గర్స్, దేనివల్ల వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది, దాంతోపాటు ఏమేమి సమస్యలు ఉంటుంది, ఆ వచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అదన్నీ మనం యాప్లో రాసి పెట్టేస్తే, ఎంటర్ చేసేస్తే డాక్టర్తో సమాధానంగా చెప్పడానికి కుదురుతుంది. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్లో ప్రొఫెసర్ డాక్టర్ బిందు మీనన్ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ న్యూరో కేర్ యాప్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్లే స్టోర్కి వెళ్ళి అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఉండే ట్రెండ్ ప్రకారం భారతదేశంలో ఎక్కువ మరణాలన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్, క్యాన్సరు, బీపీ, షుగర్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. రేపు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ఉదయం 80,409 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి 102 పాయింట్ల నష్టంతో 80,502 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 21 పాయింట్ల నష్టంతో 24,509 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹83.67గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని సామాజిక మాధ్యమం X ద్వారా కోరారు. ఈ మన్ కీ బాత్ కోసం అనేక సూచనలు, సలహాలు అందుతున్నాయని, ముఖ్యంగా అనేక మంది యువత మన సమాజాన్ని మార్చే లక్ష్యంతో సమిష్టి ప్రయత్నాలు పంచుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 18001178000 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్లిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.